సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం నాగూర్కే గ్రామంలోని ఎంపీపీఎస్ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే అయితే ప్రభుత్వం చేపట్టిన సర్దుబాటులో ఇద్దరిని వేరే చోటుకి పంపడంతో ప్రస్తుతం కేవలం 2 ఉపాధ్యాయులు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తగినంత ఉపాధ్యాయులను నియమించాలని పాఠశాల చైర్మన్తో పాటు తల్లిదండ్రులు మండల విద్యాధికారిని సవినీయంగా కోరారు. మే నెలలో గవర్నమెంట్ స్కూల్ నుంచి ప్రభుత్వ పాఠశాల నుంచి మా ఇంటింటికి బడిబాట అనే కార్యక్రమంతో టీచర్లు మీ ఊర్లో 4 ఉపాధ్యాయులు ఉన్నాము, మా దగ్గర మీరు పిల్లల్ని చేర్పించండి, ఇక్కడ మంచి విద్యా బోధన జరుగుతుంది, మంచి చదువును అందిస్తామని చెప్పారు. వాళ్ళ మాటల్ని నమ్మి మేము ఇప్పుడు టీచర్ని నమ్మి మేమేం చేసామంటే ప్రైవేట్ స్కూల్ పంపే వాళ్ళం అందరం అంతా మొత్తము ప్రభుత్వ బడికి పంపిస్తున్నాము. మొత్తం ఇక్కడ స్ట్రెంత్ వచ్చేసి 72 మంది పిల్లలు ఉన్నారు. 72 మంది పిల్లలు ఉన్నారు. ఈ 72 మందికి కనీసం 4 ఉపాధ్యాయులు ఉండాలి, కానీ 4 లేకపోయినా 3 ఉండాలి, కానీ 2 ఉన్నారు. ఆ 2 పిల్లలకు ఏ విధంగా చదువు నేర్పుతారని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా. ఇంకోటి ఏంటిదంటే మండల విద్యాధికారికి మరియు కలెక్టర్ దాకా కూడా నేను చెప్పేది ఏంటిదంటే అందరికీ నేను నాగూర్కే నుంచి మాట్లాడుతున్నాను. నేను పోయిన సంవత్సరం మా పిల్లలకి ఇదే స్కూల్ వేసి నుంచి మళ్ళీ ఇదే స్కూల్లో వేసి మంచి చదువుకుంటున్నారని పోయిన సంవత్సరం 4 ఉంటే సార్ గారు ఇప్పుడు 2 ఉన్నారు. వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది సార్కి ఇద్దరికి కూడా. ఈ ఉన్న మాస్టర్కి పెద్దనారుకి వేసినారు, మళ్ళీ ఆ మాస్టర్ మళ్ళీ ఇక్కడే తీసుకొని రావాలి. మేము కర్ణాటక బౌండరీ ఉంది, ఇది ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుంది. పిల్లలు రోడ్డు మీద